మీరు బిగినర్‌గా స్టాక్ మార్కెట్‌లో ఎంటర్ అయ్యి ట్రేడింగ్ నేర్చుకోవాలి అని అనుకుంటుంటే, అన్నిటికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఒక ఎక్సర్‌సైజ్ ఉంటుంది. అదేంటంటే పేపర్ ట్రేడింగ్. అంటే ఇప్పుడు సపోజ్ మీరు నా దగ్గర నుంచి ప్రైస్ యాక్షన్ నేర్చుకున్నారు. క్యాండిల్ స్టిక్స్ ఎలా నేర్చుకోవాలి, ప్రైస్‌ని ఎలా రీడ్ చేయాలి, ప్రీ మార్కెట్ అనాలిసిస్ ఎలా చేయాలి, ఇవన్నీ నేర్చుకున్నారు కరెక్టే బానే ఉంది. కాకపోతే దీన్ని ఇంప్లిమెంట్ చేస్తేనే కదా మీకు డబ్బులొచ్చేది. సో, ఆ ఇంప్లిమెంట్ చేయడానికి గూడా మీరు నిజం డబ్బులు యూజ్ చేయకుండా పేపర్ ట్రేడింగ్ అంటే వర్చువల్ క్యాష్‌తో ట్రేడ్ చేసుకొని మీ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుందా లేదా? మీరు ఎమోషన్స్‌ని హ్యాండిల్ చేసుకోగలుగుతున్నారా లేదా? మీరు మార్కెట్‌ని కరెక్ట్‌గా ప్రెడిక్ట్ చేయగలుగుతున్నారా లేదా? ఇవన్నీ కూడా టెస్టింగ్‌కి ఫార్వర్డ్ రన్నింగ్ అనేది చేస్తుంటాం. ఫార్వర్డ్ టెస్టింగ్ అనేది చేస్తుంటాం. ఇప్పుడు దీంట్లో పెయిడ్ టూల్స్ కొన్నున్నాయి. ఫ్రీ సాఫ్ట్‌వేర్‌లు కూడా కొన్నున్నాయి. సో, ఇవాల్టి వీడియోలో మీకు ఫ్రీగా మీరు నేర్చుకునే ఒక పేపర్ ట్రేడింగ్ టూల్ అనేది మీకిస్తాను. అండ్ అది కూడా నార్మల్ ఫార్వర్డ్ టెస్టింగ్‌లో సపోజ్ ఒక 3 మంత్స్ ఫార్వర్డ్ టెస్టింగ్ మీరు చేయాలి అనుకుంటే 3 మంత్స్ మీరు మార్కెట్‌లో టైమ్ స్పెండ్ చేయాలి. కానీ అలా కాకుండా 3 మంత్స్ ఆఫ్ డేటాని లేదా 4 మంత్స్ ఆఫ్ డేటాని లేదా 1 ఇయర్ ఆఫ్ డేటాని ఒకటేసారి మీరు ఫార్వర్డ్ టెస్టింగ్ కూడా చేసుకొని మీ స్కిల్ సెట్‌ని మీరు డెవలప్ చేసుకోవడానికి బార్ రీప్లే అనే ఒక ఫీచర్ యూజ్ అవుతుంది. అదే మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, దానికి నేను ఈ ఫీచర్ ఉన్న టూల్ నేను పర్సనల్‌గా యూజ్ చేసేది ఏంటంటే ఫైర్స్ టెర్మినల్‌లో ఉంది. సో, ఇప్పుడు జెరోదా, అప్‌స్టాక్స్ ఇవన్నీ ఎలా అయితే బ్రోకర్ అకౌంట్సో అలాంటిదే ఫైర్స్ కూడా ఒక బ్రోకింగ్ అకౌంట్. మీరు నా చాలా వీడియోస్‌లో చూసే ఉంటారు. సో, వీళ్ళు ఏం చేశారంటే ఒక చిన్న కొత్త ఆప్షన్‌ని ఇంట్రొడ్యూస్ చేశారు. ఇక్కడ చూడండి న్యూ అని ఉంది కదా! సో, ఇదేంటంటే బార్ రీప్లే ఫీచర్. సో, ఇది మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో మనకి ఇలాంటి ఒక విండో ఓపెన్ అవుతుంది. దీన్ని పెద్దగా చేస్తున్నాను. బట్ అగైన్ ఇక్కడ ఏదైతే మీకు డేటా ఉందో దీన్ని బ్లర్ చేస్తాను. ఎందుకంటే సెబీ రూల్స్ ప్రకారము మనం లేటెస్ట్ 3 మంత్స్ డేటా యూజ్ చేయొద్దు అని అనుకున్నాం కదా! సో, అందుకే 3 మంత్స్ ముందర డేటా వరకు ఎళ్ళిపోతాను. ఓకేనా? యెస్. సో, ఇక్కడ ఏం చేసేసానంటే నేను ఏప్రిల్ మంత్ వరకు వచ్చేసాను. సో, ఇక్కడ ఈ ఈ ఈ మంత్‌లో ఏం జరిగిందో కూడా నేను చూడట్లేదు. సింపుల్‌గా ఇక్కడికొచ్చి ఏం చేస్తున్నానంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ పైన ఇక్కడ బార్ రీప్లే అని ఉంది కదా! ప్లీజ్ సెలెక్ట్ ఎ బార్ టు స్టార్ట్ రీప్లే అని ఉంది. సో, ఇక్కడ ఏం చేస్తున్నాం అంటే ఇది క్లిక్ చేసి నేను ఒక బార్ మీద క్లిక్ చేశాననుకుంటే అప్పటి తర్వాత ఉన్న డేటా ఏదైతే ఉంటుందో అది మొత్తం మాయమైపోతుంది. అంటే ఇక్కడ చూడండి ఏదైతే మార్చ్ 31 వరకు గ్రాఫ్ ఉందో అంతవరకే మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ డే మొత్తం గ్రాఫ్ అంతా కూడా మాయమైపోయింది. ఎప్పుడైతే మనం ఇగోండి ఇలా నెక్స్ట్ బటన్ నొక్కుతామో క్యాండిల్ అనేది ఫార్మేషన్ జరుగుతుంది. అండ్ ఇది స్లోగా మనకి ప్రతి క్యాండిల్ మనకి లైవ్ మార్కెట్‌లో మనం ట్రేడ్ చేస్తుంటే ఎలా అయితే క్యాండిల్స్ డిప్లే అవుతాయో అలాగే మనకి క్యాండిల్స్ అనేది ప్లాట్ అవుతాయి. ఇప్పుడు నేను ఇక్కడ యూజ్ చేసే టైమ్ ఫ్రేమ్ ఏంటి? 5 మినిట్ టైమ్ ఫ్రేమ్. సో, ఇక్కడ ఒక్కొక్క క్యాండిల్ 5 మినిట్ టైమ్ ఫ్రేమ్‌ని రిప్రజెంట్ అనేది చేస్తుంది. బట్ 5 నిమిషాలు పట్టదు ఈ క్యాండిల్ ఫార్మ్ అవ్వడానికి. ఎందుకంటే ఇది మార్కెట్ సిమ్యులేషన్ కాబట్టి 5 మినిట్స్ టైం పట్టదు. బట్ 1, 2 సెకండ్స్‌లోనే ఒక్కొక్క క్యాండిల్ అనేది ఫార్మ్ అయిపోతుంది. బట్ అది మనం ప్రాక్టీస్ చేయడానికి మోర్ దెన్ ఎనఫ్. సో, ఇప్పుడు మీ అందరికి ఒక లాజికల్ ఒక డౌట్ వచ్చుండాలి. ఆ డౌట్ ఏంటంటే ఏప్రిల్ 1ది నేను ఎలా చూపించగలుగుతున్నాను డేటా అని చెప్పి మీలో చాలా మంది నేను ఎప్పుడైతే వీడియోస్ చేస్తానో మీరందరూ అంటే సెబీ రెగ్యులేషన్స్ అవ్వచ్చు, సర్క్యులర్‌లు అవ్వచ్చు మీరు చదవరు. మీరు చదవకుండా నేను చూపించకపోవడానికి రీజన్ నాకు ట్రేడింగ్ రాదనో, నాకు చూపించడం ఇష్టం లేదనో, లేకపోతే నన్ను ఫ్రాడ్ అనో చాలా మంది ఇలాగ రకరకాల కామెంట్స్ అనేది చేస్తున్నారు. సో, వాళ్ళకి చిన్న కాంటెక్స్ట్ ఇవ్వాలి అనంటే ఇది సెబీ వాళ్ళ వెబ్‌సైట్. ఓకేనా? ఇక్కడ ఏవేవైతే సర్క్యులర్‌లు సెబీ అడ్వైస్ ఇస్తుందో మాలాంటి ఇన్‌ఫ్లుయెన్సర్స్ కోసం అవ్వచ్చు, లేకపోతే మార్కెట్ పార్టిసిపెంట్స్ కోసం అవ్వచ్చు, బ్రోకర్స్ కావచ్చు, ఎవరికైనా సరే కంపెనీస్ కావచ్చు, సెబీ అనేది ఈ వెబ్‌సైట్‌లో మొత్తం అన్ని సర్క్యులర్స్ అనేది ఇష్యూ చేస్తుంది. సో, దాంట్లో లేటెస్ట్‌గా మే 8న రోజు నార్మ్స్ ఫర్ షేరింగ్ అండ్ యూసేజ్ ఆఫ్ ప్రైస్ డేటా ఫర్ ఎడ్యుకేషనల్ పర్పసెస్ అని ఉంది. అంటే ఇప్పుడు ఎడ్యుకేషనల్ పర్పస్ ఏంటి? నేను మీకోసం వీడియో చేస్తున్నాను. మీ అందరికీ నేర్పిస్తున్నాను. సో, మాలాంటి వాళ్ళు డేటాని ఎలా యూజ్ చేసుకోవాలి అనే దానికి ఒక లేటెస్ట్ సర్క్యులర్ అనేది మే 8థ్ రోజు వచ్చింది. సో, ఈ మే 8థ్ రోజు ఇచ్చిన సర్క్యులర్‌లో వీళ్ళేం చెప్తున్నారంటే the purpose of these two circulars were different. The circular dated May 24, 2023 allowed exchanges to share data for educational purposes with a time lag of 1 day, while the circular dated January 29, 2025 operates after that to how much old data can be actually used for sole educational purposes, and for that the time lag of 3 months has been prescribed. So, అంటే ఏంటి? దీంట్లో 2 డేటా పాయింట్స్ ఉన్నాయి. ఒకటి బ్రోకర్ ఫ్రంట్‌లో ఏదైతే ఉంటుందో వాళ్ళకి 1 డే డిలేతో డేటాని పబ్లిష్ చేయొచ్చని చెప్పారు. బట్ మిగతా అన్నిట్లోకి 3 మంత్స్ డేటాతోనే మీరు డేటాని యూజ్ చేసుకోవాలి. మీరు ప్రెజెంట్ చేయాలి అని చెప్పి ఒక సర్క్యులర్ రిలీజ్ చేశారు. అండ్ మేమందరం అదే ఫాలో అవుతున్నాం. కానీ తర్వాత ఇప్పుడు లేటెస్ట్‌గా వచ్చిన అప్డేట్ ఏంటంటే బేస్డ్ ఆన్ ఫీడ్‌బ్యాక్ రిసీవ్డ్ ఫ్రమ్ వేరియస్ స్టేక్ హోల్డర్స్ దీన్ని 30 డేస్‌కి తగ్గించేశారు. అంటే సో, ఇప్పుడు ఏం మంత్ నడుస్తుంది? జూన్ మంత్ నడుస్తుంది. సో, జూన్ దాని ముందర వచ్చేది మే, దాని ముందర వచ్చేది ఏప్రిల్, దాని ముందర వచ్చేది మార్చ్. సో, మార్చ్ డేటాని మీ అందరికీ వీడియోస్‌లో నేను చూపించి మీకు అందరికీ ఎక్స్‌ప్లెయిన్ చేయాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏం జరుగుతోంది? ఇప్పుడు జూన్ అరౌండ్ 4థ్, 5థ్ తారీఖులో నేను ఈ వీడియో షూట్ చేస్తున్నాను. సో, మనం మే 4థ్, 5థ్ తారీఖు ముందల డేటా నుంచి వరకు కూడా మనము చూపించుకోవచ్చు అకార్డింగ్ టు ది సెబీ సర్క్యులర్. అందుకే ఇవాల్టి వీడియోలో నేను ఏప్రిల్ డేట్‌ని చూపిస్తున్నాను. అదే కొంచెం ముందర అయ్యుంటే ఫిబ్రవరి డేటా నుంచి మనం చూసుకునేవాళ్ళం. బట్
ఎవరికైనా ఇలాంటి డౌట్స్ ఏదైనా ఉంటే ఇలా సెబీ వెబ్సైట్ కి రండి. వీళ్ళు క్లియర్ గా ఇక్కడ సర్క్యులర్లు ఇస్తారు. కింద కమెంట్స్ లో పెట్టడం వల్ల ఎలాంటి యూజ్ లేదు. సో మంచిగా ఇలాంటి సర్క్యులర్లు సెబీ ఇస్తుంది కాబట్టి అక్కడికి రండి, మొత్తం చూసుకోండి, అవేర్నెస్ ని పెంచుకోండి. సో ఇప్పుడు మళ్ళీ మన వీడియో టాపిక్ లోకి వచ్చేస్తే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ నేను ఆల్రెడీ ప్లేన్ నొక్కాను కాబట్టి ఇక్కడ 3 క్యాండిల్స్ ఫామ్ అయిపోయాయి. సో ఇక్కడ మనకి హ్యూజ్ గ్యాప్ అప్ అనేది ఒకటి ఫామ్ అయింది. బట్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఫామ్ అవ్వలేదు అని అనుకుందాం. లేకపోతే ఒక పని చేద్దాం, మళ్ళీ దీన్ని క్లోజ్ చేసి మళ్ళీ ఒకసారి ఫ్రెష్ గా పెట్టుకుందాం. సో దీన్ని ఏం చేస్తున్నా అంటే మళ్ళీ రీప్లే ఫీచర్ నొక్కి మళ్ళీ ఏప్రిల్ మంత్కి వెళ్తాను. అది ఇక్కడ జూన్ డేటా వచ్చి ఉంటుంది, దాన్ని బ్లర్ అనేది చేసేస్తా. సో ఇక్కడ మళ్ళీ బార్ రీప్లే సెలెక్ట్ చేస్తున్నాను, ఇక్కడ ఈ క్యాండిల్ ని సెలెక్ట్ అనేది చేసేసుకుంటున్నాను. సో ఇక్కడ ఏం జరిగింది, మార్చ్ ఏదైతే 31st వరకు ఉందో ఈ మార్చ్ 31st వరకు క్యాండిల్ క్లోజింగ్ అనేది అయిపోయింది. తర్వాత నెక్స్ట్ ఏప్రిల్ మంత్ది అంటే ఇప్పుడు మార్కెట్ క్లోజ్ అయిపోయింది కదా, ఫ్రెష్ మార్కెట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ డే ఏమవుతుందో మనకి తెలియదు. సో ఇప్పుడు ఇలాంటప్పుడు మీరు డిస్క్రిషనరీ ట్రేడింగ్ లేదా ప్రైస్ యాక్షన్ ట్రేడింగ్ నేర్చుకోవాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలో నేర్పిస్తా. సో అన్నిటికంటే ఫస్ట్ మనం ఏం చేస్తాం, స్టెప్ 1 ఏంటి, నెక్స్ట్ డే మార్కెట్ ఓపెన్ అవ్వక ముందే నెక్స్ట్ డే మార్కెట్ ఎలా ఓపెన్ అవుతే నేను నా ట్రేడ్ ని ఎలా ప్లాన్ చేసుకుంటానని చెప్పి మనం ఒకటి డిసైడ్ చేసుకోవాలి. సో ఒకసారి ఆ ప్లానింగ్ ఎలా చేసుకుంటానో చూద్దాం. సో ఇక్కడ ప్రీవియస్ డే ఏమైంది, అగైన్ ఇక్కడ ముందర రోజు డేటా అంతా పోయింది కాబట్టి అది మనకు కనిపించట్లేదు. బట్ మీరు ఒకవేళ లైవ్ గా పేపర్ ట్రేడ్ చేస్తున్నారు అనుకుంటే మీకు ముందర డేటా కూడా ఉంటుంది కాబట్టి ఆల్రెడీ రెసిస్టెన్స్ లో సపోర్ట్ లైన్స్ లో అన్ని మీకు ఉంటాయి. బట్ ఇక్కడ ఉన్న సింపుల్ 1 డే డేటాతోనే మనం అర్థం చేసుకుందాం. సో ఒక ప్రీవియస్ డే ట్రేడింగ్ డేలో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ లెవెల్స్ ఏంటి, ఒకటి ప్రీవియస్ డే హై, ఇంకోటి ప్రీవియస్ డే లో. సో ఈ రెండింటిని ఏం చేద్దామంటే ఈ రెండింటిని మార్క్ చేసుకుందాం అన్నిటికంటే ఫస్ట్ స్టెప్ లో. సో ఇక్కడ ప్రీవియస్ డే హై ఒకటి పెట్టుకుంటున్నాను, ప్రీవియస్ డే లో ఒకటి పెట్టుకుంటాను. సో ఈ 2 లెవెల్స్ కూడా మనకి నెక్స్ట్ డేకి మేజర్ సపోర్ట్స్ రెసిస్టెన్స్ లెవెల్స్ గా యాక్ట్ చేస్తాయి, ఎందుకంటే అది ప్రీవియస్ డే రేంజ్ కాబట్టి. ఇప్పుడు దీంతో పాటు మనకి ఇంకొన్ని కనిపిస్తున్నాయి, అదేంటి, ఇక్కడ ఇదే లెవెల్లో ఎక్కడైతే ఓపెనింగ్ లెవెల్స్ లో ఓపెన్ అయ్యి కిందకు వచ్చిందో అదే లెవెల్, తర్వాత కన్సాలిడేషన్ లెవెల్, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఈ రేంజ్ లో మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి అక్కడ ఒక గీత గీసుకుందాం. తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ రెసిస్టెన్స్ వచ్చి మళ్ళీ కిందకు వచ్చింది కదా, సో ఇక్కడ కూడా ఏం చేద్దామంటే ఇక్కడ ఇంకొక గీత గీసుకుందాం. సో ఇక్కడ నేను లైన్స్ గీస్తున్నాను, కానీ మీరు ఒకవేళ ట్రేడ్ చేస్తున్నారు అనుకుంటే ఎప్పుడైనా సరే ఒక జోన్ లాగా దీన్ని కన్సిడర్ చేయాలి. సో ఇది జోన్ లాగా అని, బట్ మనకి వీడియోలో అంత క్లట్టర్డ్ గా ఉంటుంది కాబట్టి సింపుల్ గా ఒక లైన్ అనేది గీస్తున్నాను. సో ఇప్పుడు మనకి ఏం అర్థం అయిపోయింది, ప్రీవియస్ డే రేంజ్ తో ప్రీవియస్ డే వాలటిలిటీ ఉంది అండ్ ప్రీవియస్ డే రేంజెస్ తో మనం చూసుకుంటుంటే మనకి డౌన్ ట్రెండ్ లో మనకి ఇలాంటి ఒక మార్కెట్ ఫార్మేషన్ వచ్చిందని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మనం డేని ఎలా ప్లాన్ చేసుకుంటాం, దానికి ఇక్కడికి వచ్చేసి బ్రష్ టూల్ పెట్టుకుంటే ఇప్పుడు నెక్స్ట్ డే మార్కెట్ ఓపెనింగ్ సినారియోస్ లో ఎన్ని సినారియోస్ జరగచ్చు, ఒకటి మార్కెట్ ఇలాగా ఫ్లాట్ ఓపెనింగ్ ఇవ్వచ్చు, లేదా స్మాల్ గ్యాప్ డౌన్ ఓపెనింగ్ ఇవ్వచ్చు, స్మాల్ గ్యాప్ అప్ ఓపెనింగ్ ఇవ్వచ్చు, హ్యూజ్ గ్యాప్ అప్ ఇవ్వచ్చు, హ్యూజ్ గ్యాప్ డౌన్ ఇవ్వచ్చు. ఈ 5 సినారియోలకు మించి మార్కెట్లో ఇంకా వేరే ఏ సినారియో జరిగే పాసిబిలిటీ లేదు. సో ఇప్పుడు ఏ సినారియో జరిగితే నేను బై సైడ్ ట్రేడ్ తీసుకుంటానా, సెల్ ట్రేడ్స్ తీసుకుంటానని చెప్పి మనం ప్లాన్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు అన్ని సినారియోస్ అర్థం చేసుకుందాం, ప్లానింగ్ చేసుకుందాం, తర్వాత యాక్చువల్ గా మనం ఈ టెస్టింగ్ ఏదైతే ఉంటుందో అది చేద్దాం. సో మార్కెట్ ప్రీవియస్ డే డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి ఒకవేళ ఫ్లాట్ ఓపెనింగ్ అయినా చిన్న గ్యాప్ డౌన్ ఓపెనింగ్ అయినా కూడా మార్కెట్ ఆ ట్రెండ్ కంటిన్యూ అనేది అయిపోతుంది కాబట్టి ఒకవేళ ఇక్కడ మనం మార్క్ చేసుకున్న ఈ జోన్స్ లో మార్కెట్ ఓపెన్ అవుతే మనము సెల్ సైడ్ ట్రేడ్ అనేది తీసుకుంటాం. అంటే పుట్ ఆప్షన్ ని బై చేయొచ్చు లేదా కాల్ ఆప్షన్ ని సెల్ చేయొచ్చు. ఈ 2 ఆప్షన్లు మనం తీసుకుంటాం అనేసి అనుకుందాం. లేదా మీరు పుట్ స్ప్రెడ్ కూడా చేసుకోవచ్చు, బట్ అగైన్ సింప్లిఫై చేయడానికి పుట్ ఆప్షన్ ని బై చేయొచ్చు, లేదా షార్ట్ ని సెల్ చేయొచ్చు, లేదా షార్ట్ ట్రేడ్ తీసుకోవచ్చు. అది ఎప్పుడు ఈ జోన్ లో ఓపెన్ అవుతాయి. అది ఫస్ట్ ప్లాన్. సెకండ్ ప్లాన్, ఒకవేళ ఇలా చిన్నగా పైన అంటే ఇక్కడ గ్యాప్ అప్ తో ఓపెన్ అయింది అనుకుందాం, హ్యూజ్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయింది అని అనుకుందాం. అప్పుడు ఏంటి పరిస్థితి, ప్రీవియస్ డే ఏమో డౌన్ ట్రెండ్ లో ఉంది, ఇప్పుడేమో అగెయిన్స్ట్ గా ఇంత పైన మార్కెట్ ఓపెన్ అయింది. సో అప్పుడు మార్కెట్ ఏం చేస్తుంది, ఈ రేంజ్ లోనే ఇలా వాలటైల్ గా ఉండిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో అప్పుడు మనకి డైరెక్షనల్ ట్రేడర్ గా మనకి ఎలాంటి ఛాన్స్ ఉండదు కాబట్టి ఒకవేళ ఈ జోన్ లో ఓపెన్ అవుతోంది అని అనుకుంటే లేదా ఇంకా పెద్దగా జోన్ లో ఓపెన్ అవుతోంది అని అనుకుంటే మనం ఎలాంటి ట్రేడ్ తీసుకోవద్దు, అట్లీస్ట్ కింద సైడ్ మార్కెట్ మళ్ళీ వస్తుంది అన్న ట్రేడ్ మనం తీసుకోవద్దు అని చెప్పి ఈ జోన్ ని మార్క్ చేసుకుందాం. లేదు అలా కాకుండా హ్యూజ్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయింది అనుకుందాం, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ పై నుంచి ఇక్కడ నుంచి ఎవరైతే షార్ట్ సెల్ చేశారో వాళ్ళు ఇక్కడ కొంతమంది ప్రాఫిట్ బుక్ చేశారు, కొంతమంది హోల్డ్ చేశారు, మళ్ళీ రీఎంట్రీ తీసుకున్నారు, ఏదో ఒకటి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మల్టిపుల్ టైమ్స్ మల్టిపుల్ మంది ఎంట్రీ తీసుకున్నారు కాబట్టి ఇక్కడ కిందకి రాగానే చాలా మంది ప్రాఫిట్ బుకింగ్ చేస్తారు కాబట్టి ఇక్కడ నుంచి కొంచెం రివర్సల్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో అప్పుడు మనం ఏం చేస్తాము, అచ్చా ఒకవేళ హ్యూజ్ గ్యాప్ డౌన్ తో ఓపెన్ అయింది అని అనుకుంటే మార్కెట్ రివర్సల్ వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి నేను బై సైడ్ ట్రేడ్స్ ని ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి అలా మనం సిస్టమ్ ని డెవలప్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మన ప్లానింగ్ ఏం జరిగింది, ఒకవేళ చిన్న గ్యాప్ డౌన్ తో
ఫ్లాట్ ఓపెనింగ్తో ఓపెన్ అయింది అని అనుకుంటే, అంటే ఈ రేంజ్లో ఓపెన్ అయితే నేను సెల్ సైడ్ ట్రేడ్ తీసుకుంటాను. హ్యూజ్ గ్యాప్ అప్తో ఓపెన్ అయినా సెల్ తీసుకుంటాను. హ్యూజ్ గ్యాప్ డౌన్తో ఓపెన్ అయితే బై సైడ్ ట్రేడ్ తీసుకుంటాను. ఒకవేళ అటు ఇటు కాకుండా ఇలాంటి మధ్య జోన్లో ఓపెన్ అయితే నేను ఏం చేయను, గమ్మును కూర్చుంటాను సైడ్కి అని చెప్పి మనం ప్లానింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు ప్లాన్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మార్కెట్ని యాక్షన్లోకి తీసుకెళ్ళాలి. మార్కెట్లో ఏం జరుగుతుందో మనం చూడాలి. సో ఇప్పుడు ఏం చేశాను, స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేయగానే ఇక్కడ చూడండి, ఇక్కడ ప్రైస్ ఏం మూవ్ అవ్వలేదు. ఎందుకు అని అంటే ప్రైజు మనం అనుకున్న దానికంటే మనం ఏదైతే ఎస్టిమేట్ చేశామో ఇవన్నిటికీ మించి ఇంత పైన గ్యాప్ అప్ ఓపెనింగ్ అనేది ఇచ్చింది. సో ఫస్ట్ మనం ఏవైతే 5 సినారియోలు ప్లాన్ చేసుకున్నామో దానికంటే కూడా ఎక్స్ట్రాడినరీ సినారియో వచ్చింది కాబట్టి ఫస్ట్ అయితే మనం ట్రేడ్ ఏం చేయకుండా సైడ్కి కూర్చోవాలి. సో ఇవాళ రోజున మన డెసిషన్ ఏముండాలి, నేను ట్రేడింగ్ చెయ్యను అని చెప్పి మనం డెసిషన్ తీసుకోవాలి. బట్ లెట్స్ ఏ నాలాంటి ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు స్టిల్ మార్కెట్లో ట్రేడింగ్ తీసుకునే ఆపర్చునిటీ కోసం వెతుకుతూ ఉంటాం. ఎందుకు, ఇంత పెద్ద హ్యూజ్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయింది. అండ్ అగైన్ ఇక్కడ మన ప్రీవియస్ డేటా కనిపించట్లేదు కాబట్టి ఒరిజినల్ చార్ట్ లో మనకి పైన ప్రీవియస్ గా ఇంకొక రెసిస్టెన్స్ లైన్ కూడా మనకి ఎక్కడో అక్కడ కనిపిస్తుంది. 22,900, 20,950 లేదా ఇక్కడ 23,000 కూడా ఉంది. రౌండ్ లెవెల్స్ ఎలాగో రెసిస్టెన్స్ గా యాక్ట్ చేస్తాయి. అండ్ హ్యూజ్ గ్యాప్ అప్ తో ఓపెన్ అయింది కాబట్టి ఇప్పుడు వీళ్ళందరికీ, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టిన వాళ్ళకి, ఇక్కడ స్టాప్ లాస్ పెట్టిన వాళ్ళకి, అందరి స్టాప్ లాసెస్ ఇక్కడ ఉన్న వాళ్ళకి అందరివి హిట్ అయ్యి ఇక్కడ పైకి వెళ్ళింది కాబట్టి స్టాప్ లాస్ హంటింగ్ జరిగి ఇది ఇంకా పైకి రివర్స్ వెళ్ళే ఛాన్సెస్ ఉంది. లేదు అని అంటే కిందకు వచ్చి ఈ గ్యాప్ ఫిల్లింగ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి రెండు సైడ్లు మార్కెట్ వెళ్ళొచ్చు కాబట్టి ఆపర్చునిటీ కోసం వెయిట్ చేద్దాంలే అని చెప్పి మాలాంటి వాళ్ళు స్టిల్ వెయిట్ చేస్తారు. బట్ మీరు యాజ్ అ బిగినర్ గా ఏం చేయొచ్చు, అవాయిడ్ చేసి మార్కెట్ ని జస్ట్ అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఏం చేద్దాం, నేను ఇంకా కంటిన్యూ చేద్దాం. సేమ్ జరుగుతోంది, క్యాండిల్ స్టిక్స్ ఫామ్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ మార్నింగ్ ట్రేడ్ లోనే, మార్నింగ్ రేంజ్ లోనే మనకు ఒక రేంజ్ అనేది ఫామ్ అవుతుంది. అంతేనా, ఇగోండి ఇక్కడ ఒక రేంజ్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక రేంజ్ ఫామ్ అయింది. నాకు ఇక్కడ కనిపిస్తుంది కింద ఇక్కడ ఈ క్యాండిల్ దగ్గర ఒక గ్యాప్ ఫిల్లింగ్ జోన్ కనిపిస్తుంది. తర్వాత మిగతా ఇదంతా పొటెన్షియల్ కనిపిస్తుంది. పైన సైడ్ ఎలాగో పైన సైడ్ పొటెన్షియల్ ఉంది ఒకవేళ బ్రేక్అవుట్ ఇస్తే. సో ఇప్పుడు మార్నింగ్ ఎంత, దీన్ని మనం సైడ్కి జరుపుకుంటే ఇక్కడ టైం కనిపిస్తుంది ఎంత, 10:20 అంటే మార్కెట్ స్టార్ట్ అయిన 1 అవర్ లోనే మనకి మార్నింగ్ ఒక రేంజ్ అనేది డిఫైన్ అయిపోయింది. ఇప్పుడు ఈ రేంజ్ బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ అవుతే మనం ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనము అనుకున్న సినారియో కంటే డిఫరెంట్ సినారియో అయింది. గ్యాప్ ఫిల్ అవుతుంది అనుకున్నాం, గ్యాప్ ఫిల్ అవ్వలేదు. బట్ మనకు ఒక రేంజ్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవుతే ట్రేడ్ తీసుకుంటామా, రేంజ్ బ్రేక్ డౌన్ అయితే ట్రేడ్ తీసుకుంటామా అనేది ఇప్పుడు మన ప్లాన్ ఉంది. సో దీన్ని మనం కంటిన్యూ చేద్దాం. ఏం జరిగింది ఇక్కడ చూడండి, ఏం జరిగింది, మన రేంజ్ ఏదైతే ఉంటుందో అది బ్రేక్ డౌన్ అయింది. బ్రేక్ డౌన్ అయ్యి కిందకి ఇప్పుడు క్లోజింగ్ ఇస్తుందా మనం వెయిట్ చేయాలి. సో క్లోజింగ్ ఇచ్చేసింది కదా. సో ఇప్పుడు ఈ క్యాండిల్ లో కనుక బ్రీచ్ అవుతే నేను ఇక్కడ ఏం చేస్తాను, ఒక ట్రేడ్ ని ప్లాన్ చేస్తాను. ఏం ట్రేడు, పుట్ బై ట్రేడ్ ని ప్లాన్ చేసుకుంటాను. సో ఇప్పుడు పుట్ బై చేస్తున్నాము. ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ క్యాండిల్ లో క్రాస్ అవుతుందో మనం పుట్ బై ని మాన్యువల్ గా ప్లేస్ అనేది చేస్తాం. నెక్స్ట్ చూద్దాం ఏమవుతుందో. పుట్ బై ఇంకా ట్రిగర్ అవ్వలేదు, ఇంకా ట్రిగర్ అవ్వలేదు, ఇంకా ట్రిగర్ అవ్వలేదు. ఎస్, ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్ గా ఏం జరిగింది, మనం ఏదైతే లైన్ అనుకున్నామో ఈ లైన్ దగ్గర ఈ క్యాండిల్ లో కింద ఎంట్రీ తీసుకుందాం అనుకున్నాం కదా, ఇక్కడ బ్రేక్ అయింది. ఇక్కడ మనం సింపుల్ గా సెల్ ఆర్డర్ ని ప్లేస్ చేసేసాం అనుకుందాం. సో ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి, ఒక సెల్ ట్రేడ్ ని ఇనిషియేట్ చేద్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, సెల్ ఆర్డర్ పెట్టేసా. చూడండి ఇక్కడ మీకు చార్ట్ లోనే కనిపిస్తుంది, సెల్ ఆర్డర్ ని ట్రిగర్ చేసా. ఇప్పుడు మనం ఏం చేయాలి, నెక్స్ట్ మళ్ళీ ప్లే చేయాలి. సో ఇప్పుడు ప్లే చేసినప్పుడు మనం వెంటనే మళ్ళీ ఏం పెట్టుకోవాలి, టార్గెట్ పెట్టుకోవాలి, స్టాప్ లాస్లు పెట్టుకోవాలి కదా. దానికోసం నేను ఏం చేస్తానంటే ఇక్కడ షార్ట్ సెట్ ట్రేడ్ ని ప్లాన్ చేద్దాం. ఈ క్యాండిల్ దగ్గర సెల్ ట్రేడ్ తీసుకుంటున్నాము. స్టాప్ లాస్ ఇంత చిన్న స్టాప్ లాస్ పెట్టుకుంటే పనికిరాదు. సో కొంచెం ఇక్కడ ఈ పైన స్టాప్ లాస్ పెడుతున్నాను. అండ్ టార్గెట్ మనం అట్లీస్ట్ 1:2 పెట్టుకోవాలి. ఎందుకు, ఇక్కడ గ్యాప్ నెక్స్ట్ సపోర్ట్ జోన్ అట్లీస్ట్ ఇక్కడ వరకు ఉంది, అది మనకి 1:1.7 వరకు వస్తుంది. స్టిల్ ఓకే అని చెప్పి నేను పెట్టుకొని ఈ ట్రేడ్ లో ఎంటర్ అనేది అయిపోయాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. దీన్ని కొంచెం స్పీడ్ పెంచుతున్నాను సో దట్ మనకు ఉంటుంది. సో ఇప్పుడు చూసారా, నా ట్రేడ్ ఏదైతే ఉంటుందో అది ఫస్ట్ ఇనీషియల్ గా పైకి వెళ్ళి లాసెస్ చూపించింది. తర్వాత ఇప్పుడు మళ్ళీ ప్రాఫిట్ దగ్గర వచ్చింది, కానీ మళ్ళీ బైక్ వెళ్ళి బ్రేక్ ఈవెన్ లోనే ఉంది. సో ఎప్పుడైతే ఇలా లాసెస్ లోకి వెళ్తుందో ఇప్పుడు చాలా మంది సెల్ఫ్ క్వశ్చన్ చేసుకొని డౌట్ చేసుకుంటుంటారు, నేను కరెక్ట్ ట్రేడ్ తీసుకున్నాను లేదా, ఇది ప్రాఫిట్ చేస్తుందా లేదా అని చెప్పి డౌట్ ఉంటుంది. బట్ మనం ఎక్కువ ఆలోచించద్దు, ట్రేడ్ తీసుకున్నాము, ఎంటర్ అయ్యాం, తీసుకోవాలి. సో ఇప్పుడు ఏం జరిగింది, ఆల్మోస్ట్ చూడండి నా స్టాప్ లాస్ వరకు హిట్ అవ్వడానికి వెళ్ళిపోయింది. ఆల్మోస్ట్ 67 పాయింట్స్ నాకు లాస్ కూడా కనిపిస్తుంది. బట్ డిఫైన్ చేసేసుకున్నాం కదా, బ్రేక్అవుట్ బ్రేక్ డౌన్ అయితే ఎంట్రీ తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నాము. టార్గెట్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయింది, స్టాప్ లాస్ ఫిక్స్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనం మధ్యలో వెళ్ళి కెలికి దాన్ని పెంట చేయొద్దు. ట్రేడ్ తీసుకున్నాము, ఓన్లీ అబ్జర్వేషన్. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇంకా అబ్జర్వ్ చేస్తున్నాం. సో ఏం జరుగుతుందో చూద్దాం. స్టాప్ లాస్ హిట్ అవుతుందా, టార్గెట్ హిట్ అవుతుందా, నాకు కూడా తెలియదు, చూద్దాం. సో ఇక్కడ ఏం జరిగింది, ఇంకా స్టాప్ లాస్ హిట్ కాలేదు, స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా ఏం జరిగింది, మనం అనుకున్నట్టు అన్ని ప్లాన్ చేసాము.
కొంచెం కిందకొచ్చి మనకి ప్రాఫిట్ ఇచ్చినట్టే కనిపించింది. బట్ మళ్ళీ ఎళ్లి స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ప్రాబ్లమ్ లేదు. ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మనం ఒకటి అనుకున్నాము. అది జరగలేదు. స్టాప్ లాస్ హిట్ అయింది. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇది మన డేలో ఎంత ఫస్ట్ ట్రేడ్ మనం తీసుకున్నాము. అది లాస్‌లో అనేది వచ్చింది. సో, ఇప్పుడు మనం ఏం చేయాలి? సెకండ్ ట్రేడ్ కూడా మనం ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సెకండ్ ట్రేడ్ సో, దీన్ని ఏం చేయాలంటే ఇది కూడా క్లోజ్ చేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్‌ది మనకి లాస్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఫస్ట్ ట్రేడ్‌లో లాస్ వచ్చిందని డిసప్పాయింట్ అవ్వకుండా మనం ఏం చేస్తామనంటే ఇంకొక సెకండ్ ట్రేడ్ తీసుకునే ఛాన్స్ కూడా ఉంది. బట్ నేను పర్సనల్‌గా ఇంకా నమ్ముతున్నది కన్విక్షన్‌తో ఉన్నదేంటి? ఇవాల్టి రోజున షార్ట్ ట్రేడ్ తీసుకోవచ్చు అని చెప్పి. సో, నేను ఇంకొక షార్ట్ ఎంట్రీ ఎక్కడైనా దొరుకుతుందేమో అని వెయిట్ చేస్తాను. సో, ప్లే అవుతోంది. మార్కెట్ కిందకొచ్చింది. ఆల్మోస్ట్ కిందకొచ్చింది. మన టార్గెట్ ఇక్కడుంది. మన టార్గెట్ వరకు రావట్లేదు. బట్ మార్కెట్ ఇక్కడ క్లోజింగ్ అనేది వచ్చేసింది. ఎంత ఇంకొక 5, 10 నిమిషాల్లో క్లోజింగ్ అనేది ఉంది. బట్ లెట్స్ సీ. పైకెళ్తోంది మార్కెట్. ఇంకా ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయింది. సో, నేను మళ్ళీ రీ ఎంట్రీ తీసుకుందాం అనుకుంటే గూడా నాకు ఎలాంటి సినారియో అనేది జరగలేదు. ఎందుకు? నేనిక్కడ ఆల్మోస్ట్ మనకి ఈ లెవెల్ దగ్గర మన స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. స్టాప్ లాస్ ఎప్పుడైతే హిట్ అయిందో వెంటనే మార్కెట్ కింద వరకొచ్చింది. మన టార్గెట్ కూడా హిట్ అవ్వలేదు. బట్ అట్‌లీస్ట్ ప్రాఫిట్ వచ్చేది. బట్ ఇవాల్టి రోజున ఏం జరిగింది? నేను అనుకున్నట్టే ఎమోషనల్‌గా ట్రేడ్ తీసుకున్నా. ఎమోషన్స్‌ని హోల్డ్ చేసుకొని రూల్స్‌ని ఫాలో అయ్యి ట్రేడ్ తీసుకున్నా. స్టాప్ లాస్ హిట్ అయింది. ఏం చేయలేం. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ డే మనం సిమిలర్ అనాలిసిస్ చేసుకోవాలి. సో, ఇప్పుడు ఇవన్నీ డిలీట్ చేసేస్తే నెక్స్ట్ డే మనం ఎలా ప్లాన్ చేసుకుంటాం? ఇప్పుడు మనకి కింద ఒక రేంజ్ దొరికింది. పైన ఒక రెసిస్టెన్స్ లైన్ దొరికింది. మళ్ళీ ప్రీవియస్ డే లో ఒకటి దొరికింది. తర్వాత ఇక్కడ ఒక సపోర్ట్ జోన్ మనకు కనిపిస్తోంది. అది మనం మార్క్ చేసుకోవాలి. తర్వాత ప్రీవియస్ డే ఇక్కడ ఒక స్వింగ్ ఉంది కదా! ఈ స్వింగ్ దగ్గర గీసుకుంటున్నాను. ఎందుకంటే ఇదే స్వింగ్ మనకి ఇక్కడ కూడా సపోర్ట్స్‌గా యాక్ట్ చేసింది కాబట్టి ఇక్కడ స్వింగ్. సో, ఇప్పుడు మనకి మళ్ళీ లెవెల్స్ వచ్చేసాయి. మళ్ళీ మనం సిమిలర్ ప్లానింగ్‌ని కంటిన్యూ చేసుకోవాలి. అదేంటి? మార్కెట్‌లో ఫ్లాట్ ఓపెనింగ్, స్మాల్ గ్యాప్ అప్, స్మాల్ గ్యాప్ డౌన్, బిగ్ గ్యాప్ అప్, బిగ్ గ్యాప్ డౌన్. ఇన్నే కదా సినారియోలు జరుగుతాయి. సో, ఈ రేంజ్‌లో ఒకవేళ మార్కెట్ ఓపెన్ అయితే ఇక్కడ మార్కెట్ మళ్ళీ కిందకొస్తుంది అని ప్లాన్ చేసుకోవాలి. లేదు మార్కెట్ ఒకవేళ గ్యాప్ అప్‌తో ఓపెన్ అయితే కిందకొస్తుంది. గ్యాప్ డౌన్‌తో ఓపెన్ అయితే ఇక్కడ ఈ లెవెల్ లేకపోతే ఈ లెవెల్ ఎక్కడ ఓపెన్ అయినా సరే ఎందుకంటే ఇక్కడ ఇంత పెద్ద గ్యాప్ ఓపెన్ అయింది కదా! సో, ఇప్పుడు అదే లెవెల్‌లో ఇక్కడ ఓపెన్ అయితే మళ్ళీ పైకెళ్తుంది అని చెప్పి మనం అలా ప్లాన్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు మార్కెట్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. సో, దీన్ని ఏం చేస్తున్నాను సింపుల్‌గా ప్లే చేస్తున్నాను. ప్లే చేస్తే మార్కెట్ చూసారా? హ్యూజ్ గ్యాప్ అప్‌తో ఆల్మోస్ట్ ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది. ఈ లెవెల్ దగ్గర ఓపెన్ అయినప్పుడు మనం ఏం ప్లాన్ చేసుకున్నాం? ఈ లెవెలు లేదంటే ఈ లెవెలు ఓపెన్ అయింది అనంటే మనం బై సైడ్ ట్రేడ్స్‌ని ప్లాన్ చేసుకోవాలి అనుకున్నాం గదా! సో, ఇప్పుడు నేను బై సైడ్ ట్రేడ్‌కి ఏదైనా ట్రిగ్గర్ ఉంటుందేమో అని వెయిట్ చేస్తాను. సో, ట్రిగ్గర్ ఏదైనా ఉందేమో చూద్దాం. దీన్ని 1xలో పెట్టి ప్లే చేస్తున్నాను. ఓకే. ట్రిగ్గర్ ఏదైనా ఉందా? మనకింకా ఏమి ప్రాపర్ ప్రైస్ యాక్షనో, ట్రిగ్గరో ఏం కనిపించట్లేదు. ఇంకా ఉల్టా మనది ఇది కూడా బ్రేక్ డౌన్ అయిపోయి ఇంకా కిందకెళ్ళడం అనేది జరుగుతోంది. యెస్. ట్రిగ్గర్ ఏదైనా కనిపిస్తుందా? సో, ఇప్పటి వరకు మార్కెట్‌లో ఎంత టైమ్ అయింది? దీన్ని కొంచెం పాజ్ చేస్తున్నాను. పాజ్ చేసి ఒకసారి ఇప్పటి వరకు మార్కెట్‌లో ఏం జరుగుతుందో చూద్దాం. సో, మార్కెట్‌లో ఈ లెవెల్‌లో కొంచెం మార్కెట్ హోల్డ్ అనేది అవుతోంది. ఇక్కడ రేంజ్ అనేది ఫార్మ్ అయింది. ఇది ఓపెనింగ్ క్యాండిల్ అనేది మనకి కనిపిస్తోంది. బట్ మార్కెట్ ఏంటి? ఒకవేళ కిందకెళ్ళిపోయిందనుకోండి. ఇంత టైమ్ వేస్ట్ చేయదు. ఇప్పుడంతా ఆల్మోస్ట్ 11:15 అవుతుంది. మార్కెట్‌లో 2 గంటలయింది. కిందకెళ్ళేదుంటే ఇక్కడి నుంచి ఎళ్ళిపోవాలి. ఇక్కడ ఇంత గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి రీటెస్ట్ అయిన తర్వాత మళ్ళీ కిందకొచ్చిన తర్వాత ఎళ్ళిపోవాలి. ఇక్కడ ఇంత టైమ్ పాస్ చేయదు. సో, టైమ్ పాస్ చేస్తోందంటే మార్కెట్ హోల్డ్ చేస్తోంది. సో, మార్కెట్ హోల్డ్ చేస్తోంది అనంటే మనం ఏదైతే బై సైడ్ ట్రేడ్ తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నామో దానికి మనకి ఇంకా ఎక్కువ కన్విక్షన్ అనేది రావాలి. సో, ఆ కన్విక్షన్‌తో మనం కొంచెం ప్లాన్ చేస్తున్నాము. ఏదైనా ఎంట్రీ దొరుకుతుందేమో. అండ్ ఎంట్రీ దానికి బెస్ట్ సినారియో ఏంటంటే ఏదైనా ఈ రేంజ్ బ్రేక్‌ఔట్ జరిగితే పర్ఫెక్ట్ ఎంట్రీ అనేది మనం ప్లాన్ చేసుకోవచ్చు. యెస్. సో, ఇక్కడ చూసారు కదా! క్యాండిల్ బ్రేక్‌ఔట్ ఇచ్చింది. మనకి ఎంట్రీ కూడా ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది. సో, నేనేం చేస్తాను సింపుల్‌గా ఈ లెవెల్ దగ్గర ఎంట్రీస్ అనేది తీసుకుంటాను. ఈ కింద స్టాప్ లాస్ అనేది ప్లాన్ చేసుకుంటాను. లేదా కొంచెం సేఫ్‌గా ఉండాలంటే ఈ కింద కూడా స్టాప్ లాస్ అనేది ప్లాన్ చేసుకుంటాను. అది డే టు డే మార్కెట్‌ని బట్టి మారిపోతుంది. సో, ఇక్కడ మనం ఏం చేస్తాము ఇక్కడ దొరికితే ఇక్కడ ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో, అక్కడ ఎంట్రీ మనకొస్తుందా లేదా కూడా వెయిట్ చేద్దాం. చూసారా? ఎలాంటి ఎంట్రీ దొరకలేదు. బట్ ఇక్కడే ఈ గ్యాప్‌లోనే మనకొక మంచి సాలిడ్ హ్యామర్ క్యాండిల్ కూడా ఫార్మ్ అయింది. అంటే ఎవరైతే మార్కెట్ పార్టిసిపెంట్స్ ఉన్నారో వాళ్ళు ప్రైస్‌ని కిందకెళ్ళనివ్వట్లేదు అని చెప్పి మనకి ఇదొక ఇండికేషన్. సో, ఇప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ నా కన్విక్షన్ ఇంకా స్ట్రాంగ్ అయ్యి ఈ క్యాండిల్ దగ్గర ఎప్పుడైతే ఫార్మ్ అవుతుందో అప్పుడు నేను ఎంట్రీ అనేది ప్లాన్ చేసుకుంటాను. తర్వాత నెక్స్ట్ మనకి పైకి మార్కెట్ ఎలా మూవ్ అవుతుందో చూద్దాం. పైకెళ్తోంది. మన టార్గెట్ ఇక్కడుంది. మన స్టాప్ లాస్ ఇక్కడుంది. సో, ఇప్పుడు రెండిట్లో టార్గెట్ హిట్ అవ్వాలి లేదంటే స్టాప్ లాస్ హిట్ అవ్వాలి. చూద్దాం ఏం జరుగుతుందో. ఆల్మోస్ట్ టార్గెట్ అనేది హిట్ అయిపోయింది. ఇంకా మార్కెట్ పైకెళ్తోంది. బట్ మనకు అవసరమా? లేదు. ఇంట్రాడే ట్రేడ్ చేస్తున్నాము. ముందర రోజు ఒక స్టాప్ లాస్ హిట్ అయింది. సెకండ్ ఎంట్రీ తీసుకుంటే ఎంట్రీ రాలేదు. నెక్స్ట్ డే మనం తీసుకుంటే ఏమైంది? ఎంట్రీ తీసుకున్నాము.
ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయింది. సెకండ్ టార్గెట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. దానికోసం ఆల్రెడీ పొజిషన్ సైజింగ్ లో మీరు ఒక 4-5 లాట్లు, 6 లాట్లు, 7 లాట్లతో ట్రేడ్ చేస్తున్నారు అనుకుంటే ఆ టార్గెట్ హిట్ అయ్యేంత వరకు మీరు వెయిట్ చేయొచ్చు. నేను ఏం చేస్తాను, మోస్ట్లీ ట్రైలింగ్ చేసుకుంటాను కాబట్టి వెయిట్ చేస్తాను. అండ్ ఇవాల్టి రోజున మార్కెట్ లో చూస్తుంటే స్ట్రెంత్ మనకి క్రేజీగా కనిపిస్తుంది కాబట్టి సెకండ్ టార్గెట్ కూడా ఎప్పుడైతే హిట్ అయిపోతుందో అప్పుడు నేను ఆటోమేటిక్ గా మొత్తం అన్ని స్క్వేర్ ఆఫ్ చేసుకొని ఇవాళ డే అనేది ఎండ్ చేస్తాను. బట్ మార్కెట్ ఇంకా పైకి వెళ్తుంది, వెళ్ళింది వెళ్ళి రివర్స్ వచ్చేసింది. బట్ ఏదైతే మన సెకండ్ టార్గెట్ ఏదైతే ఉంటుందో అది హిట్ అయింది. ఈ సెకండ్ టార్గెట్ కూడా నేను అప్పటికప్పుడు పెట్టింది కాదు కదా, ప్రీవియస్ డే ఏదైతే లో ఉందో అది నేను గీసుకున్నాను. సో ఇలా లాజికల్ గా నేను ఎమోషనల్ గా ట్రేడ్ తీసుకుంటే ప్రాఫిటబుల్ ఉంటానా, లాస్ ఉంటానని మీరు ఇప్పుడు నేను ఏదైతే 15-20 మినిట్స్ మీరు వీడియో చూసారో ఇంత ఎక్స్ప్లెయిన్ చేస్తూ మీకు ఇది చెప్పాను కాబట్టి 2 రోజులది మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. బట్ అలా కాకుండా మీరు మొత్తం నేర్చుకున్నారు కాబట్టి, ఒకవేళ ఆల్రెడీ నేర్చుకోకపోయి ఉంటే A to Z వీడియోస్ చూడండి, డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అది చూసి మీరు మొత్తం దీన్ని 10x లో పెడతాను. సో అప్పుడు మీరు ప్రతిరోజు మార్కెట్ మూవ్మెంట్ ని బట్టి మీరు ట్రేడ్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పి మొత్తం ఈ సిమ్యులేషన్ లో మీరు ప్రాక్టీస్ అనేది చేసుకోవచ్చు. సో మంచిగా ప్రాక్టీస్ అనేది చేయండి. మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత బెటర్ అవుతారు. ఇప్పుడు నేను 1 by 1 మొత్తం చేసుకుంటూ పోతే ఒక రోజు మొత్తం పడుతుంది. నేను జస్ట్ 1 మంత్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే, ప్రతిరోజు ట్రేడ్ ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి. బట్ నేను మీ అందరికీ ఏం చెప్తున్నాను, ఈ టూల్ ఏదైతే ఉంటుందో దీన్ని ఇలా యూజ్ చేసుకొని ఫార్వర్డ్ టెస్టింగ్ ని పేపర్ ట్రేడింగ్ లో ఎలాంటి డబ్బులు ఖర్చు పెట్టుకోకుండా ఇలా ప్రాక్టీస్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకునే వాళ్ళ లేదా ఒక్క సెకండ్ ఆలోచించండి, పాజ్ చేసుకోండి, ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. అలా మీరు ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే మీకు అంత కన్విక్షన్ అనేది డెవలప్ అవుతుంది అండ్ మీరు బెటర్ ట్రేడర్ గా అనేది మారగలుగుతారు. సో ఈ వీడియో వాల్యుబుల్ గా అనిపించింది అనుకుంటున్నాను. దీని రిలేటెడ్ ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్ సెక్షన్ లో అడగడం మర్చిపోకండి. ఎందుకనంటే మీరు సరైన ట్రేడింగ్ చేయకపోయినా ప్రాబ్లం లేదు, కానీ ఏం చేస్తే ట్రేడింగ్ లో లాస్ వస్తుంది, ఏం చేస్తే మనం ట్రేడింగ్ లో తప్పులు చేస్తాము అవి రియలైజేషన్ వచ్చి అవి చేయడం ఆపేస్తే చాలు, మీరు లైఫ్ లో సక్సెస్ఫుల్ అయిపోతారు, ట్రేడింగ్ లో కూడా సక్సెస్ అనేది పొందుతారు. అండ్ ఈ టూల్స్ ఏవైతే ఉన్నాయో, నా నాలెడ్జ్ ఏదైతే ఉంటుందో ఇది మొత్తం మీకోసం, మీరు తప్పులు చేయకుండా కాపాడడానికి, మీరు తప్పులు చేయడాన్ని తగ్గించడానికి చేశాను చాలు, నా పని అయిపోయినట్టే. సో వీడియోలో ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్స్ లో అడగండి, నేను పర్సనల్ గా మీకు ఆన్సర్ చేసి హెల్ప్ అనేది చేస్తాను. అండ్ ఈ వీడియో ఇంకెవరికైనా హెల్ప్ అవుతుంది అని అనుకుంటే వాళ్ళతో షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఈ 5 years అకౌంట్ ఏదైతే ఉంటుందో దీన్ని 5 years ఒకటే కాదు, జెరోదా అవ్వచ్చు, లేకపోతే అప్స్టాక్స్ అవ్వచ్చు, వీటి అకౌంట్ ఓపెనింగ్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇచ్చాను. చాలా ఈజీగా మీకు క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుందని, అన్ని ఫ్రీ అకౌంట్స్ ఉంటాయి. సో మీరు దానికోసం యూజ్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు. లేదు వీడికి నేను హెల్ప్ చేయొద్దు, వీడి దగ్గర నుంచి నేను ఓన్లీ నేర్చుకుంటాను, వాడికి ఎలాంటి హెల్ప్ మనం చేయకూడదు అనుకున్నారు అనుకోండి, గూగుల్లోకి వెళ్ళండి, 5 years అని సెర్చ్ చేయండి, జెరోదాలో సెర్చ్ చేసుకోండి, ఏదైనా సెర్చ్ చేసుకోండి, అలా అయినా మీరు అకౌంట్స్ ఓపెన్ చేసుకోవచ్చు. నాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, మీరు నేర్చుకుంటే నాకు చాలు. బట్ ఫీజ్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లైక్ చేసుకోవాలి, అది ఒక్కటి చేయండి చాలు. సో ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేస్తాను. అప్పటి వరకు గుడ్ బై.